చాలామంది దివాళీ అనే పదం తీసుకొని అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నారు. నిజానికి దివాళీ అనే పదం సరైన పదం కాదు. మనం పండగల విషయం వచ్చేసరికి సంస్కృతం ఆధారంగా వచ్చే పదాలను మాత్రమే తీసుకోవాలి. సంస్కృతంలో దివాళీ అనే పదం లేదు. సంస్కృతంలో దీపావళి అనే పదం మాత్రమే ఉన్నది. కాబట్టి దీపావళి అనే పదమే సరైన పదం అని మీరు గుర్తించాలి. మన సనాతన ధర్మం దేవనాగరి భాష మీద ఆధారపడి ఉన్నది. ఈ దేవనాగరి భాష అందరూ మాట్లాడలేరు అనే ఉద్దేశంతో దానిని కొంచెం సడలీకరించారు. ఆ సడలీకరించిన భాషనే మనం సంస్కృతం అని అంటున్నాం. అంటే సంస్కరించబడిన భాష, సంస్కృత భాష అని అర్థం. కానీ మూల భాష వచ్చేసరికి దేవనాగరి భాష. మనం ఏ పదాలని ఆధారంగా తీసుకోవాలనుకున్నాం సంస్కృతం ఆధారంగా తీసుకోవాలి, హిందీ ఆధారంగా కాదు. మనందరికీ తెలియని విషయం ఏమిటంటే మన తెలుగు భాషలో 80% సంస్కృత పదాలే ఉంటాయి. అంటే నిజానికి మనం సంస్కృతంలో మాట్లాడుతున్నట్టే. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. సరే, మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు దీపావళిని మాత్రమే సరైన పదంగా తీసుకోవాలి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.